చెరుకు మొక్కలు, రేగ్గాయి, నాందేడ్, అరటిపండు, నాందేడ్ వేసాను, రేగిపళ్ళు, నాందేడికాయను, అరటికాయ, రేగ్గాయ, చెరుకులు. ఏమి కూడా రేట్లు అసలు విజయవాడలో మార్కెట్లోకి వెళ్తే అవి రేట్లు చెప్తున్నారు ఏ కాయ చూసినా. యాప్లికాయ ఉంది కానీ అన్నీ యాప్లికాయ 60 కాయ వచ్చేసి 1300, 1200 చెప్పారు. వాటిలో సగం డ్యామేజ్లో ఉన్నాయి. అవి వేసీలో పెట్టి తీసారు కాయలు. అవి వాళ్ళ కాడున్న కాడు నిగనిగలాడుతున్నాయి. బయటకు వస్తేమో అన్నీ డ్యామేజ్ వస్తాయి, అందుకని తీసుకోలేదండి. 100 కాయ ఉండే బాక్స్ ఏమో 3600 యాప్లీ, అందుకని తీసుకోలేదండి. అవి తీసుకొని మేము నష్టపోతాను. 100 కాయ 3600 పెట్టి తెచ్చి మేము ఇక్కడ ఏ లెక్కన అమ్మాలి. ఇక్కడికి వచ్చేవరకు 7 కాయలు 6 కాయలు అడుగుతారు 100కి, చాలవు. అందుకని రేగిపళ్ళు కూడా ఒక మూట తీసుకొని ఒక అమ్మాయి నేను చిరసావు తీసుకున్నాము. మాకు ఆ రేగిపళ్ళు కూడా చూడండి మరి 800 పడింది. మరి కాయలేవు కనపట్ల. మరి ఇప్పుడు 400 కాయలు అంటే అమ్మటానికి 400 వస్తాయి అంట దాంట్లో. మాకు ఆ అమ్మాయికి 400, నాకు 400. ఆ కాయ వస్తుందా రేటు? రావు. వేస్ట్, మేము అంతా నష్టపోతున్నాం. ఏం చేస్తాం? ఇప్పుడు నాకు కొనుగోలే 400 అయ్యి, ఆ అమ్మాయికి 400, నాకు 400, 800 పెట్టి తీసుకున్నాం మూట. మేము సిరకాసి పంచుకున్నాం. మరి ఏ లెక్కన అమ్మాలో ఏంటో. కాయ కూడా పచ్చిగా ఉంది. మరి మేము మూటలు లెక్క కదా తీసుకుంటే కాయ పచ్చిగా ఉంది. అట్లా ఉంటుంది మరి కాయలు. అక్కడేమో రేట్లు తగ్గట్లేదు. తర్వాత కిస్మిస్ అను నల్ల ద్రాక్ష, నల్ల కిస్మిస్, తెల్ల కిస్మిస్ ఉన్నది. తెల్ల కిస్మిస్ వచ్చేసి 1000 రూపాయలు, అంటే 9 కేజీలు ఉంటాయి. నల్ల ద్రాక్ష వచ్చేసి 700, 9 కేజీలు ఉంటాయి. తర్వాత నల్ల కిస్మిస్ ఉంటుంది, అది 1250 అంట, 9 కేజీలు. ఇది తీసుకోలేదండి నేను, ఎందుకంటే నాకు కాటా లేదు కాబట్టి అది తీసుకోవట్లేదు. మరి మళ్ళీ బత్తాకాయ దిగిందండి. బత్తాకాయ దిగింది కానీ చాలా కొట్లో ఉంది. కానీ బత్తాకాయ కూడా రేటు కొని ఉందండి. బత్తాకాయ దిగటానికి చాలా కొట్లు దిగింది, రేటు అమ్ముతున్నారు. అది కూడా 20 కేజీలు వచ్చేసి 900 చెప్పారు మాకు. 20 కేజీలు వచ్చి కేజీలు లెక్క. మరి అవి తీసుకొట్టి ఎట్లా అమ్మాలి అని అవి కూడా తీసుకోవాలి మేము. కమలాకాయ వచ్చేసి 1200 ట్రై, 1200 ఒకటి, 1300 ఒకటి. 1300 అంటే హైబ్రిడ్ కాయ లాంటిది. నాటుకాయ వచ్చేసి 1200 ట్రై. అంటే కమలకాయలు తగ్గిపోయింది కాబట్టి ఆ రేటు పెడుతున్నారు వాళ్ళు. అవి కూడా తీసుకొచ్చినా మాకు రేటు తేడా. ఎందుకంటే మన దాకా డజన్ వచ్చేసి మరి 100 రూపాయలకి, మరి 80 రూపాయలకి, మరి 90 రూపాయలకి అట్లా ఇచ్చాం డజన్ కమలకాయలు. మరి మేము 150 చెప్పినా మా కాడ పోలా రేట్లు. మరి 100 రూపాయలకి ఇచ్చిన కాయలు ఇవాళ మరి 300 పడుద్ది డజన్. ఏ లెక్కన కొంటారు ఇక్కడ? కొనరు. అందుకని తెలదండి. అవి కూడా కాయలు మటుకి పెద్ద రేట్లు చెబుతున్నారు. చెరుకు కూడా రేటుగా ఉందండి. చెరుకు కూడా రేటు తగ్గట్లేదు. చెరుకు వచ్చేసి కూడా రేటుగానే ఉంది. ఆడ కొనుగోలు, దానికి ముక్కలు కొట్టినందుకు అన్ని రేట్లేను. మరి చెరుకు వచ్చేసి మేము 15 రూపాయలు అమ్మాలి మొక్క. 15 రూపాయలు అంటే తీసుకోవట్లేదు, 10 రూపాయలు లెక్కన అమ్మటమేను. మరి చేసేది చేసేదేముంది. తీసుకొచ్చామంటే కాయలు చూడండి. మరి ఇప్పుడే బండి మీద వేసాను, ఇప్పుడే వచ్చాము. నేను ఇంకొక అమ్మాయి వెళ్ళాము. ఆ అమ్మాయి నేను తీసుకొచ్చాము సరుకు. ఒక ఆటోని మాట్లాడుకొని తీసుకొచ్చాము. ఆటో ఒకటే మాట్లాడుకుని ఇద్దరం. ఇదిగో చూడండి, నాందేడికాయ, రేగ్గాయ, చెరుకు, బెల్లం చెరుకు. అది చూడండి. చాలామంది సరుకు వచ్చాము, చాలామంది తిరుగుతున్నారు విజయవాడలో కాయల కోసం. తిరిగి ఇసుకుపోతుంది జనాలకి. అంటే అమ్ముకున్న వాళ్ళకి, ఎలా తిరిగి అమ్ముకున్న వాళ్ళకి కూలి ఉంటలా, ముందు కూలి గిట్టట్లా.
కొనుగోలు మడికి పెడుతున్నాం కానీ ఆడ కొంటున్నాం కానీ ఇక్కడ రాబడి రావట్లేదండి. కమిషన్ కొట్టోళ్ళు బాగుపడుతున్నారు. వాళ్ళు ఏంటంటే నిలబడి అమ్ముతున్నారండి అక్కడ రేటు తగ్గకుండా. వాళ్ళు చెప్పిన రేటుకి తీసుకోవాలి, మనం వాళ్ళు చెప్పిన రేటు తీసుకోవాలి. ఇక్కడేమో రేటు ఉండట్లేదు. ఏంటి హెల్మెట్ దిగిందా? హెల్మెట్ పెట్టారా? వాళ్ళంటే బళ్ళ మీద అమ్ముతారండి, వాళ్ళు అమ్మేస్తారు. వాళ్ళు మగవాళ్ళు కాబట్టి అమ్ముతారండి, మేము అమ్మలేమండి. వాళ్ళంటే పల్లెటూరుకి వెళ్ళి కూడా బజార్కి వెళ్తారు. వాళ్ళు గొంతుకి వెళ్తారు కాబట్టి ఆడ అమ్ముతారు. మేమేమో మెయిన్ రోడ్డు మీద బళ్ళు తిప్పుతాం, 4 చక్రాల బళ్ళు మేము. చూడండి, గుంటూరు జిల్లా తాడేపల్లి. నేను అమ్మేది కూడా బోసమ్మ సెంటరు, గేట్ సెంటరు. నేను అమ్మేది అలా కాయలు కట్టి వెళ్ళట్లేదు. ఈ మధ్యలోనే అమ్ముతూ ఉంటాను. 3 టైర్లో 3 సార్లు పెడతా ఉంటాను బళ్ళు. సాయంకాలం గేట్ సెంటర్లో పెడతాను. పొద్దున పూట ఏమో తెలుగుదేశం ఆఫీస్ ఉంటుంది, అక్కడ గేట్ సెంటర్ దాటాక కృష్ణుడి గుడి దాటాక అక్కడ పెడతాను పొద్దున పూట. మరి మధ్యాహ్నం టైంలో పుర్రం కాడ ఉంటాను. పొద్దున పూట 1 గంట మట్టికి ఇటు తిరుగుతానండి బోసమ్మ సెంటర్లో. చూడండి, కాయలు మంచి కాయలు పెడుతున్నాను, మంచి క్వాలిటీ పెడుతున్నాము. రేట్ ఎక్కువైనా మరి తక్కువే ఇచ్చామండి. కాయలు కూడా రేట్ల మీద కొనలేకపోతున్నాం అసలు.